Welcome to Mahesh Agri Developer. My qualification is Diploma in Agriculture. In this video, we learn about nursery management in papaya. పపాయలో నారుమడి యాజమాన్యం గురించి తెలుసుకోబోతున్నాం. మనం నర్సరీ 2 టైప్స్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకటి రేజ్డ్ బెడ్, ఇంకోటి పాలిథిన్ బ్యాగులో పెంచడం. ఫస్ట్ రేజ్డ్ బెడ్ గురించి చూద్దాం. ఇక్కడ ఫోటోలో చూడండి, రేజ్డ్ బెడ్ ఇలా ప్రిపేర్ చేస్తారు. రేజ్డ్ బెడ్ మనం ప్రిపేర్ చేసేటప్పుడు కొన్ని కొలతలు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ కొలతలు ఏంటో నేను చెప్తాను ఇప్పుడు. పొడవు 2 మీటర్స్, వెడల్పు 1 మీటర్, ఎత్తు 20 సెంటీమీటర్ ఉండే విధంగా చూసుకోవాలి. ఈ బెడ్ పైన విత్తనాన్ని విత్తేటప్పుడు రోస్ మధ్యలో అంటే సాళ్ళ మధ్యలో 10 to 15 సెంటీమీటర్ దూరం ఉండాలి, వెడమ ఉండాలి. మరియు ఒక్క వరుసలో విత్తనానికి మధ్య దూరం ఎంత ఉండాలంటే 5 సెంటీమీటర్ ఉండాలి. నెక్స్ట్ మనం విత్తనాలను మార్చి లేదా ఏప్రిల్ నెలలలో విత్తుకోవాలి. ఈ నెలలలో విత్తుకోవడం వల్ల జూన్ టు జూలై నెలలలో నాటుకోవడానికి వీలుగా ఉంటుంది. మనం ఎప్పుడైనా 2 months ఓల్డ్ ఏజ్ ప్లాంట్ని మనం ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే పాలిథిన్ బ్యాగులో పెంచడం. మనం నర్సరీ ప్రిపేర్ చేసేటప్పుడు ఎన్ని గ్రాముల విత్తనాన్ని వాడాలో చెప్తాను. పపాయ నర్సరీ ప్రిపరేషన్కి 400 నుంచి 500 గ్రాముల విత్తనాన్ని మనం వాడాలి. ఇది ఎంతకు సరిపోతుందంటే 2.5 ఎకరాలకి ఈ నర్సరీ సరిపోతుంది. ఈ విధంగా మనం నర్సరీ ప్రిపేర్ చేసుకోవాలి. మీరు ఇంకా పపాయ కల్టివేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేశాను, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.